హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం అబ్సర్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో ద ప్రిన్సిపల్ మోనోసాకరైడ్స్ ప్రొడ్యూస్డ్ బై ద డైజెషన్ ఆఫ్ carbohydrates are glucose, fructose and galactose. So these were the principal monosaccharides that which are produced by the digestion of carbohydrates. Glucose accounts for 80% of the total monosaccharides. So ఇక్కడ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అండ్ గెలాక్టోస్ ఫామ్ అయింది కదా. సో దాంట్లో 80% గ్లూకోజే ఉంటుంది. సో కంపేర్ టు ద ఫ్రక్టోజ్ అండ్ గెలాక్టోస్ కంటే గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ద అబ్జర్ప్షన్ అక్కర్స్ మోస్ట్లీ ఇన్ ద డియోడినం అండ్ అప్పర్ జిజినం ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో అబ్జర్ప్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్ప్షన్ జరుగుతుంది. సో ఆ పర్టికులర్ ప్లేసెస్ వచ్చేసి డియోడినం అండ్ అప్పర్ జిజినంలో అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. ఓన్లీ మోనోసాకరైడ్స్ ఆర్ అబ్జర్వ్ బై ద ఇంటెస్టైన్. ఓన్లీ మోనోసాకరైడ్స్ మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. ఈవెన్ డైసాకరైడ్స్ కూడా అబ్జర్వ్ కాలేదు. సో సింపుల్ షుగర్స్ మోనోసాకరైడ్స్ మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. Absorption rate is maximum for galactose, moderate for glucose and minimum for the fructose. Absorption rates, Corey study. So he studies the rate of absorption. So different sugars ki different levels of absorption rate undi kabatti. So itanu em chesarante absorption rate ni rat-లో అబ్జర్వ్ చేశారు. సో బై యూజింగ్ ద rat he come to knows that the different sugars have the different levels of absorption. సో గ్లూకోజ్ అబ్జర్ప్షన్ యాజ్ 100 అనుకుంటే కంపారిటివ్ అబ్జర్ప్షన్ ఆఫ్ అదర్ షుగర్స్ చూసినట్లయితే గెలాక్టోస్ అనేది 110 అండ్ గ్లూకోజ్ వచ్చేసి 100 అండ్ ఫ్రక్టోస్ 43, మానోస్ 19, జైలోస్ 15, అరెబినోస్ 9. సో ఇలా డిఫరెంట్ షుగర్స్కి డిఫరెంట్ రేట్స్ ఆఫ్ అబ్జర్ప్షన్ అనేది ఉంది. అండ్ అతను ఈ అబ్జర్ప్షన్ రేట్ డిఫరెంట్ లెవెల్స్ అనేవి దేంట్లో అబ్జర్వ్ చేశాడంటే ర్యాట్స్లో. సో ర్యాట్ యొక్క ఇంటెస్టైన్లో ఎలా అబ్జర్ప్షన్ అవుతున్నాయి అండ్ డిఫరెంట్ షుగర్స్ అనేది ఎలా అబ్జర్వ్ అవుతుంది, వాటి యొక్క రేట్ ఆఫ్ అబ్జర్ప్షన్ ఏంటి అని తెలుసుకున్నారు. సో ఎక్కువగా అబ్జర్వ్ అయ్యేది షుగర్ ఏంటి, మోనో షుగర్ అంటే గెలాక్టోస్ కంపేర్ టు ద గ్లూకోజ్ కన్నా గెలాక్టోస్ అనేది చాలా ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ పెంటోసెస్ ఆర్ అబ్జర్వ్ స్లోలీ. So what was the mechanism of absorption? So different sugars possess different mechanism for their absorption. So different sugars ki ela different rate of absorption untundo. So ade madiri different sugars ki different mechanism anedi untundi. And glucose is transported into the intestinal and mucosal cells by a carrier mediated and energy requiring process. So glucose anedi intestinal నుంచి మ్యూకోజల్ సెల్లోకి వెళ్ళాలి అంటే దేర్ షుడ్ బి ఎ క్యారియర్ అనేది ఉండాలి అండ్ ఆల్సో ఎనర్జీ అనేది రిక్వైర్ కావాలి. సో this was a mechanism for the absorption of the glucose. ఇక్కడ డైజెషన్ అయిపోతుంది, ఇక్కడ అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా కొంచెం డైజెషన్ అవుతుంది. సో డైసాకరైడ్స్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. సో మోనోసాకరైడ్స్ అనేవి ఇలా ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఇంటెస్టైనల్ ల్యూమెన్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇంటెస్టైనల్ ల్యూమెన్లో మీరు జూమ్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంటెస్టైనల్ విల్లై, స్మాల్ ఇంటెస్టైనల్ ఏముంటుంది, విల్లై అనేది ఉంటుంది. సో ఇంటెస్టైనల్ విల్లై నుంచి మనం తీసుకున్న షుగర్స్ అనేవి మోనో షుగర్స్ ఇక్కడ నుంచి విల్లైలోకి వెళ్ళిపోతుంది. సో విల్లై కన్సిస్ట్ ఆఫ్ పోర్టల్ సిస్టమ్ రైట్ టు అబ్జర్వ్ ఇన్ టు ద విల్లై. మోనోసాకరైడ్ ట్రావెల్ టు ద లివర్ విత్ ద పోర్టల్ వెయిన్. సో పోర్టల్ వెయిన్ ద్వారా లివర్కి అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. గెలాక్టోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ అబ్జర్వ్ అయిపోయింది అనుకోండి. సో లివర్కి వచ్చాక ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. గెలాక్టోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ ఈవెన్ అవి ఎలా అబ్జర్వ్ అయినా కానీ లాస్ట్కి గెట్ కన్వర్టెడ్ టు ద గ్లూకోజ్ లాగానే కన్వర్ట్ చేస్తారు. ఎందుకంటే మన బాడీ కేవలం గ్లూకోజ్ మాత్రమే ఎనర్జీగా తీసుకుంటుంది. గ్లూకోజ్ అనేది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో గ్లూకోజ్ అండ్ సోడియం అయాన్ షేర్ ద సేమ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. గ్లూకోజ్ అండ్ సోడియం రెండు ఉన్నాయి కదా, అవి రెండు కూడా సేమ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని యూస్ చేస్తున్నాయి అంటే సింపోర్ట్. సో రెండు సేమ్ క్యారియర్ ప్రోటీన్ని యూస్ చేసుకుంటున్నాయి. సో అలా చేసేదాన్ని సింపోర్ట్ అంటాం. సో దాని యొక్క నేమ్ వచ్చేసి రిఫర్ టు యాజ్ సోడియం డిపెండెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్. సో దాని నేమ్ పర్టికులర్గా ఆ ట్రాన్స్పోర్టర్కి క్యారియర్ ప్రోటీన్ ఉంది కదా, సో క్యారియర్ చేసే ఉంటుంది కదా మీడియేటర్. సో దాన్ని ఏమని పిలుస్తారు అంటే సోడియం డిపెండెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సోడియం ఈజ్ హయ్యర్ ఇన్ ద ఇంటెస్టైనల్ ల్యూమెన్ కంపేర్ టు ద మ్యూకోజల్ సెల్స్. సో ఇంటెస్టైనల్ ల్యూమెన్లో సోడియం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద మ్యూకోజల్ సెల్స్. సో మ్యూకోజల్ సెల్ కంటే ఇంటెస్టైనల్ ల్యూమెన్లో చాలా ఎక్కువగా సోడియం కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల సో అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఇట్స్ మూవ్ టు ద ఇంటెస్టైనల్ ల్యూమెన్ టు mucosal cell ఈజీగా మూవ్ అయిపోతుంది mucosal cell. సో సోడియం అయాన్ మూవ్స్ ఇంటు ద సెల్స్ అలాంగ్ its కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అండ్ సైమల్టేనియస్లీ. సో దిస్ వాజ్ ఇంపార్టెంట్. సో సైమల్టేనియస్గా ఏం చేస్తున్న సోడియం అది ఒకటే రాకుండా, సో ఒకటే అబ్జర్వ్ కాకుండా దాంతోపాటు ఏం చేస్తుంది గ్లూకోజ్ని కూడా లోపలికి తీసుకొని వస్తుంది. సో ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇంటు ద ఇంటెస్టైనల్ సెల్. సో గ్లూకోజ్ అనేది సోడియం సహాయంతో అది లోపలికి వచ్చేసింది బై ద క్యారియర్ మీడియేటర్ విచ్ ఈజ్ సోడియం డిపెండెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్. ఓకే, సో ఇది సోడియం డిపెండెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ అండ్ ఇక్కడ సోడియం అవుట్ ఇన్ ద ల్యూమెన్, ఇది ల్యూమెన్లో ఇంటెస్టైనల్ ల్యూమెన్లో అండ్ ఇది గ్లూకోజ్. సో ఇది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ బట్టి లోపలికి రావచ్చు ఈజీగా. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్కి హెల్ప్ చేస్తుంది. సో గ్లూకోజ్ని కూడా బైండ్ చేస్తుంది ఇక్కడ. సో గ్లూకోజ్ అండ్ సోడియం బైండ్ అయిపోతుంది అండ్ ఇలా రెండింటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి దీని ఏమంటామంటే సింపోర్ట్ అంటున్నాం. అండ్ ఎక్స్టీరియర్ అంటే ఇంటీరియర్, సైటోసోల్ అంటే సెల్ లోపలికి మ్యూకోజల్ సెల్లోకి సెండ్ చేస్తుంది. సో ఇలా
పంప్ చేస్తుంది. మామూలుగా మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాం, కాకపోతే ఇక్కడ మనకి గ్లూకోజ్ అండ్ సోడియం అనేది సింపోర్ట్ ప్రాసెస్ ద్వారా వెళ్ళిపోతున్నాయి, అబ్జర్వ్ అవుతున్నాయి. కాకపోతే ఎలాంటి ఎనర్జీ అనేది యూస్ కావట్లేదు కదా, సోడియం హెల్ప్ చేస్తుంది గ్లూకోజ్కి. సో ఎలాంటి ఎనర్జీ యూస్ చేయట్లేదు కదా, ఇది ఎలా యాక్టివ్ ప్రాసెస్ అని డౌట్ రావచ్చు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ సోడియం ఉంది అండ్ ఆల్సో గ్లూకోజ్ ఉంది. సో బై ద సోడియం డిపెండెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ద్వారా రెండు కూడా లోపలికి వెళ్ళిపోయారు. సో ఇక్కడ సోడియం అనేది ల్యూమెన్లో ఎక్కువగా ఉంది కాన్సన్ట్రేషన్ కంపేర్ టు ద ఇంటెస్టైనల్ మ్యూకోజల్ సెల్లో. సో మ్యూకోజల్ సెల్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడంతో ఏమవుతుంది, ఇది బయటికి రాలేదు. సో ల్యూమెన్ నుంచి ఇంటెస్టైనల్ మ్యూకోజల్ సెల్లోకి ఈజీగా వచ్చేసింది, కాకపోతే ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే కష్టం. సో ఈ సోడియం అయాన్స్ అనేవి ఏం చేస్తుంది అంటే సోడియం పొటాషియం పంప్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో సోడియంకి సోడియం పొటాషియం పంప్ అనేది హెల్ప్ చేస్తుంది. సో పొటాషియం అనేది లోపలికి వచ్చేస్తుంది అండ్ సోడియం అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇలా సోడియం పొటాషియం పంప్ వర్క్ చేయడానికి మనకి ఒక ఎంజైమ్ అనేది కావాలి. సోడియం పొటాషియం ATPase అనే ఎంజైమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇలా యాక్టివ్ ప్రాసెస్ అని. సో ఇక్కడ మనకి ATPase అంటే ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎనర్జీ యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని యాక్టివ్ ప్రాసెస్ అంటున్నాం. సో ఇక్కడ మనకి గ్లూకోజ్ ట్రాన్స్ఫర్ కావడానికి ఎలాంటి ఎనర్జీ యూజ్ చేయట్లేదు, సోడియం అనేది హెల్ప్ చేస్తుంది అంతే. కానీ ఎప్పుడైతే సోడియం లోపలికి వస్తుందో ఆ సోడియం మళ్ళీ బయటికి వెళ్ళడానికి పొటాషియం అనేది ఎక్స్చేంజ్ లోపలికి వచ్చేస్తుంది అండ్ సోడియం అనేది బయటికి వెళ్ళిపోతుంది. అండ్ అవి ప్రాసెస్ జరగడానికి లోపలికి ఇది బయటికి వెళ్ళడానికి సోడియం పొటాషియం ATPase అనే ఎంజైమ్ ఉండడం వల్ల పంప్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఎనర్జీ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ గ్లూకోజ్ ఉంది కదా, ఇప్పుడు గ్లూకోజ్ వచ్చేసింది. గ్లూకోజ్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 2 అనేది ఉంటుంది. సో దాని ద్వారా బ్లడ్లో కలిసిపోతుంది. ఇంటెస్టైనల్ అబ్జర్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ అట్ ద ఇంటెస్టైనల్ ల్యూమెన్ అబ్జర్ప్షన్ ఈజ్ బై సోడియం డిపెండెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్. సో ఇక్కడ ఇంటెస్టైనల్ ల్యూమెన్ నుంచి మ్యూకోజల్ సెల్ కదా, ఇలా సోడియం డిపెండెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ద్వారా వెళ్ళిపోతుంది. అండ్ అట్ ద బ్లడ్ వెజల్ సైడ్, ఇక్కడ బ్లడ్ వెజల్ సైడ్లో ఏమవుతుంది, అబ్జర్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ టు ద పోర్టల్ వెయిన్ ఈజ్ బై గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 2 ద్వారా వెళ్ళిపోతుంది. ఫ్రక్టోజ్ అబ్జర్ప్షన్ ఈజ్ సింపుల్గా అబ్జర్వ్ అవుతుంది, ఎలాంటి ఎనర్జీ అనేది యూజ్ ఉండదు అండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనర్జీ అండ్ సోడియం అయాన్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ బై ద డిఫ్యూజన్ ప్రాసెస్ విచ్ ఈస్ బేసిలేటెడ్ డిఫ్యూజన్ ద్వారా వెళ్ళిపోతుంది, మీడియేటెడ్ బై ఏ క్యారియర్ ఇన్సైడ్ ద ఎపిథీలియల్ సెల్. సో ఎపిథీలియల్ సెల్లోకి వచ్చేసింది, ఇప్పుడు ల్యూమెన్ నుంచి సెల్లోకి వచ్చేసింది. మోస్ట్ ఆఫ్ ద ఫ్రక్టోజ్ ఇస్ కన్వర్టెడ్ ద గ్లూకోజ్. సో ఫ్రక్టోజ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్, ఎందుకు అని అంటే చెప్తాం. ద లాటర్ దెన్ ఎంటర్స్ ద సర్క్యులేషన్. సో అక్కడ నుంచి సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతుంది. ద ఇంటర్సెస్ ఆర్ అబ్జర్వ్ బై ప్రాసెస్ ఆఫ్ సింపుల్ డిఫ్యూజన్స్. ఇంటెస్టైనల్ ల్యూమెన్ నుంచి మ్యూకోజల్ సెల్లోకి వచ్చాక ఫ్రక్టోజ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే సో మ్యూకోజల్ సెల్ నుంచి బ్లడ్ వెజల్లోకి వెళ్ళాలి అంటే గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 2 అనేది ఉంటుంది. సో ఫ్రక్టోజ్ ట్రాన్స్పోర్టర్ 2 అనేది లేదు కదా, సో ఫ్రక్టోజ్ అనేది కన్ఫామ్గా గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవ్వాలి. ఆ కన్వర్ట్ అయిన ఫ్రక్టోజ్ అనేది గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 2 ద్వారా బ్లడ్లో కలిసిపోతుంది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ అబ్జర్ప్షన్? దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్స్ ద అబ్జర్ప్షన్ రేట్. సో విచ్ ఇంక్లూడ్స్ మ్యూకస్ మెంబ్రెయిన్. సో ఎప్పుడైతే మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది హెల్తీగా లేదు, సో ఇఫ్ ఇట్ గెట్ డిక్రీస్డ్ దెన్ అబ్జర్ప్షన్ విల్ డిక్రీజెస్. అండ్ థైరాయిడ్ హార్మోన్స్ ఇంక్రీజెస్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ ఎక్సోసెస్. సో థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఏం చేస్తుంది, ఎగ్జోసెస్ ఉంటాయి కదా, గ్లూకోజ్ కానీ అండ్ ఫ్రక్టోజ్ కానీ, వాటి యొక్క అబ్జర్ప్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ యాక్ట్ ఆన్ ద ఇంటెస్టైనల్ మ్యూకోజా అండ్ అబ్జర్ప్షన్ డిక్రీజెస్. సో ఎప్పుడైతే అడ్రినల్ కార్టికాల్ హార్మోన్స్ అనేది డెఫిషియన్సీ వస్తుందో అప్పుడు సోడియం కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది ఇంటెస్టైనల్ ల్యూమెన్లో. సో దాని ద్వారా ఏమవుతుంది అనేది అబ్జర్ప్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది. అంటీరియర్ పిట్యూటరీ ఇట్ ఎఫెక్ట్స్ మెయిన్లీ త్రూ ద థైరాయిడ్ హార్మోన్స్. విటమిన్స్ అబ్జర్ప్షన్ ఈస్ డిక్రీస్డ్ ఇన్ డెఫిషియన్సీ ఆఫ్ B విటమిన్ అండ్ లైక్ B కాంప్లెక్స్ విటమిన్స్ యొక్క డెఫిషియన్సీ ఉంటే అబ్జర్ప్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. లైక్ B1, B6, B5 విటమిన్స్ ఉంటుంది కదా, సో వాటి యొక్క డెఫిషియన్సీ అయితే అబ్జర్ప్షన్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. ఇన్హెరిటెడ్ డెఫిషియన్సీ ఆఫ్ సూక్రేజ్ అండ్ లాక్టేజ్ ఎంజైమ్స్ ఇంటర్ఫియర్ విత్ ద కరస్పాండింగ్ ఆప్షన్. సో మ్యూకస్ మెంబ్రెయిన్, థైరాయిడ్ హార్మోన్స్, అడ్రినల్ కార్టెక్స్, anterior pituitary vitamins and inherited deficiency disorders. So this is about the absorption of the carbohydrates and also ఫ్యాక్టర్స్ దట్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ.